గుడివాడలో ఒక షాడో ఎమ్మెల్యే అరాచకాలకైతే అడ్డుపడింది. ఇతను ఏం చేశాడంటే చిన్న చిన్న వ్యాపారాల దగ్గర లంచాలు తీసుకోవడం, వాళ్ళ దగ్గర ఇవ్వకపోతే దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవడం. ఇసుక మాఫియాలో కూడా ఈయన వెనక నుండి నడిపించడం కానివ్వండి. అదేవిధంగా రేషన్ మాఫియాలో కూడా ఈయన హస్తం అయితే ఉంది. అది కాక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణ గారిని చిత్రహింసలు పెట్టినటువంటి కేసులో ఈయన ఆరవ నిందితుగా ఉన్నాడు. ఆరవ నిందితుడిగా ఉన్నాడు ఈ తులసిబాబు అనే అతను. ఇప్పుడైతే ఎలక్షన్స్ కి కొన్ని రోజుల ముందే గుడివాడ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నటువంటి వెనిగండ్ల రాము గారి దగ్గరికి అయితే ఎలక్షన్స్ కి కొన్ని రోజుల ముందు వచ్చి కొంచెం మచ్చిక చేసుకొని ఆయన్ని అడ్డు పెట్టుకొని ఈయనైతే దందాలు అలాంటివి అయితే నడుపుతున్నారు. దాదాపుగా ఒంగోలు నుంచి కొంతమంది రౌడీ బ్యాచ్ అయితే ఇక్కడికి గుడివాడకు తీసుకొచ్చి హైవేలో ఉన్నటువంటి మెయిన్ ఒక అపార్ట్మెంట్ ని ఒక ఆఫీస్ ని ఈయన దందాలకి, ఈయన దౌర్జన్యాలకి, ఇది భూ స్కాములు కానివ్వండి, ఈ అక్రమాలు కానివ్వండి, ఈ ఇసుక మాఫియా కానివ్వండి, ఈ రేషన్ మాఫియా కానివ్వండి, ఎవరన్నా మాట వినకపోతే ఇక్కడి నుంచే బెదిరింపు కాల్స్ చేయడం కానివ్వండి, ఇలాగా గుడివాడనైతే ఒక అడ్డాగా మార్చుకున్నారు ఈ తులసిబాబు. అసలు ఈయన ఏం చేశారు, ఎందుకు ఈయనని ఈరోజు పోలీసు వాళ్ళు అయితే పట్టుకోవాల్సి వచ్చిందో మనం ఒకసారి అయితే చూద్దాం. ఒకసారి షాడో ఎమ్మెల్యేగా పెరిగిపోతున్న తులసిబాబు వైకాపా హయాంలో రఘురామను చిత్రహింసలు పెట్టిన కేసులో నిందితుడు. అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కు నమ్మిన బంటు. ప్రభుత్వం మారినా తగ్గని హవా. అండ్ ఒకసారి మనం చూడొచ్చు, ఎమ్మెల్యే గారు అయితే సైలెంట్ గా ఉన్నారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎవరన్నా కలవాలన్నా కానీ వచ్చిన వాళ్ళ దగ్గర కూడా కొంచెం డబ్బులు అయితే తీసుకొని, అంటే ఈయన చెప్పాలన్నమాట, నువ్వు నా కాటాక్షం ఉంటేనే నువ్వు ఎమ్మెల్యే గారిని కలవగలవు అనే ఉద్దేశంలో అయితే ఈయన దందాలు అయితే పెరిగిపోతా ఉన్నాయి గుడివాడలో. ఇప్పటికీ ప్రజలు అయితే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా వరకు చెప్పారు గవర్నమెంట్ చాలా టైం తీసుకుంది ఇతని అరాచకాలకి అడ్డుకట్ట వేయడానికి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రూలింగ్ పార్టీ వచ్చేసి టీడీపీ, అక్కడ ఉన్న గుడివాడ ఎమ్మెల్యే కూడా టీడీపీ, ఆయన వెనిగండ్ల రాము గారు కూడా. దానికి గాను కొంచెం అయితే సమయం తీసుకున్నారు. ఎట్టకేలకు గుడివాడ ప్రజలైతే విముక్తి అయితే చెందారని అయితే అనుకోవచ్చు. అతని పేరు తులసి, లక్షణాల్లో మాత్రం గంజాయి మొక్క. గుడివాడ కేంద్రంగా అడ్డు అదుపు లేకుండా పేట్రేగిపోతున్న అరాచక శక్తి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు గుడివాడ చేరి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము విజయంతో క్రియాశీలకంగా వ్యవహరించాడు. అంతకు ముందు నుంచే ఉన్న వారి పరిచయం ఆ గెలుపుతో మరింత బలపడింది. తులసే అనధికార ఎమ్మెల్యే చలామణి అయ్యే స్థాయికి అనుబంధం పెనవేసుకుపోయింది. ఈ షాడో ఎమ్మెల్యే పూర్తి పేరు కామేపల్లి తులసిబాబు. ప్రస్తుత ఉపసభాపతి రఘురామకృష్ణను వైకాపా హయాంలో సిఐడి కస్టడీలో చిత్రహింసలు పెట్టిన కేసులో ఆరవ నిందితుడిగా ఉన్నాడు. సిఐడి మాజీ చీఫ్ ప్రభుత్వ విచారణ ఎదుర్కొంటున్న అత్యంత వివాదాస్పద ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ కు నమ్మిన బంటు. పివి సునీల్ కుమార్ గారు గతంలో ఈ రఘురామకృష్ణ కేసులో ఒక మెయిన్ రోల్ అయితే ప్లే చేశారు. అన్యాయంగా రఘురామకృష్ణ గారిని అయితే చాలా చిత్రహింసలు పెట్టారు. అందులో కూడా ఇతనైతే ఆరవ నిందితుడు అనమాట. అండ్ అసాంఘిక శక్తుల్ని, రౌడీ గ్యాంగుల్ని వెంటేసుకుని సెటిల్మెంట్ దందాలతో రెచ్చిపోతున్నాడు. ఆల్రెడీ మనం అయితే మాట్లాడుకున్నాం. గుడివాడ ఈ మెయిన్ రోడ్ లోనే ఒక ఆఫీస్ ని అయితే పెట్టుకున్నారు. ఈ ఆఫీస్ నుంచే ఈ దందాలు ఇలాంటివి అయితే కొనసాగిస్తున్నారు. అది కాక డైలీ ఒక 30 మంది రౌడీ మూకలతో అయితే బయటకు అయితే వెళ్ళి ఈ దౌర్జన్యాలు ఇలాంటివి ప్రజల మీద అయితే చేసేవాళ్ళని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. అండ్ గుడివాడ ఇప్పుడు ఎమ్మెల్యే కంటే తులసి హవానే ఎక్కువ నడుస్తుంది. మొదట్లో ఒంగోలు నుంచి తీసుకొచ్చిన బ్యాచ్ తో దందాలు సెటిల్మెంట్లు చేసేవాడని, ఇప్పుడు స్థానికంగా ఉన్న యువతలను గ్యాంగులో చేర్చుకొని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వారితో ఇసుక, మద్యం, గ్రావెల్స్ వ్యవహారాల్లో అక్రమ వసూళ్లు, దాడులు, బెదిరింపులకు పాల్పడటం వంటివి చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా ఎవరెవరైతే ఉద్యోగాలు లేకుండా బయట తిరుగుతున్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే దగ్గర చేర్చుకొని మీరు ఈ పని చేయాలి, ఈ ఇసుక మాఫియా కానివ్వండి, ఈ బెల్ట్ షాపులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళి దందాల దగ్గర డబ్బులు తీసుకోవడం కానివ్వండి, ఇలాంటివి అయితే చేస్తా ఉన్నారు. అండ్ బెదిరింపులకు కూడా పాల్పడుతున్న వ్యవహారం అయితే ఇతని దగ్గర ఉంది. తన గ్యాంగు రాజేంద్ర నగర్ లో ఒక అపార్ట్మెంట్ కేటాయించాడని, అక్కడ ఒంగోలుకు చెందిన కొంతమందితో పాటు స్థానిక గ్యాంగ్ సభ్యులు నిత్యం అందుబాటులో ఉంటారని గుడివాడ ప్రజలు చెప్తున్నారు. బైపాస్ రోడ్డుకు సమీపంలోని కార్యాలయాన్ని సెటిల్మెంట్లకు వినియోగిస్తున్నాడని, ఎవరైనా అక్కడికి పిలిచి హెచ్చరిస్తారని, తనకు వ్యతిరేకంగా వార్తలు వస్తే రాసిన వ్యక్తులపై బెదిరింపులకు దిగుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఈయన అన్యాయాలను ఎవరన్నా ప్రశ్నిస్తే, అది రిపోర్టర్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, ఒక మీడియా ఛానల్ కానివ్వండి, వాళ్ళకు కూడా బెదిరింపు కాల్స్ అయితే చేస్తా ఉన్నాడు. ఈయన అంత గొప్ప మనిషి అనమాట. పొరుగు నియోజకవర్గంలోని రీచ్ల నుండి గుడివాడకు జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాలో పార్టీ కార్యకర్తలకు వాటా ఇవ్వాలని అక్కడి నేతల్ని తులసి డిమాండ్ చేశాడు. పోలీసులను పంపి లారీలను సీజ్ చేసినట్లు సమాచారం. అది కాక ఎందుకంటే ఈయన టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి అక్కడ ఎవరన్నా ఈయన మాట వినకపోతే డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చెప్పారు అంటే ఎమ్మెల్యే గారికి ఇదంతా తెలియకపోవచ్చు. బట్ ఎమ్మెల్యే కింద ఉన్నటువంటి అరాచక శక్తి ఏం చేస్తుందంటే పోలీసులకి చెప్పి ఎమ్మెల్యే గారు ఇలా చెప్పారని చెప్పి పోలీసులకి కూడా
అక్కడికి వెళ్ళి వాళ్ళ మీద లాఠీ చార్జ్ కానివ్వండి, అక్కడ లారీల్ని సీజ్ చేయడం కానివ్వండి, అదైతే చేయిస్తున్నారు ఈయన. అంటే రేషన్ బియ్యం అక్రమ రవాణాలో వాటా తీసుకున్నాడని, నియోజకవర్గంలో ఏ పని చేసినా గుత్తేదారుల నుంచి కమిషన్లు దండుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి. రేషన్ బియ్యం స్కామ్ కూడా దీంట్లో అయితే ఇన్వాల్వ్ ఉన్నాడు. అది కాక ఎవరన్నా ఏదన్నా చేస్తే దాంట్లో కూడా కమిషన్లు తీసుకుంటున్నాడు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పారు. అండ్ అదేవిధంగా అధికారులు పోలీసులకు ఫోన్లు చేసి పనులు చేయించడం, నియోజకవర్గ స్థాయిలో నామినేటెడ్ పోస్టుల ఎంపికలు, బదిలీలు, బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి వాటి నుంచి మామూలు తీసుకోవడం వంటి ఆరోపణలు ఉన్నాయి. అండ్ అధికారులను కూడా పని చేయించుకోవడం, ఫోన్ చేసి నేను ఎమ్మెల్యే మనిషిని అని చెప్పేసి. అండ్ పోలీసు వాళ్ళకు కూడా అదే విధంగా ఫోన్ చేసి పలానా వాడిని లోపలేయండి, పలానా వాడి లారీలు సీజ్ చేయండి, వాళ్ళు మన మాట వినట్లేదు అని ఆ సిచ్యువేషన్లో అయితే అలా పోతా ఉన్నాడు. ఈ అరాచకాలు అయితే ఆ విధంగా పోతా ఉన్నాయి. మామూలుగా ముందే తెలుసుకోవాల్సింది కదా, ఈయన కూటమి అధికారులకు వచ్చిన వెంటనే ఇటువంటి వాళ్ళని తీసి పక్కన పడేయాలి కదా అని చెప్పేసి కొంతమంది ప్రశ్నించారు. దానికి గాను తులసి అరాచకాలు రోజు రోజుకి పెచ్చు మేయడంతో కాస్త ఆలస్యంగానైనా అతనిపై చర్యలకు ప్రభుత్వం పోలీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకి అనుగుణంగా అనుచరుడైన అరాచకంగా ప్రవర్తిస్తే ఎవరిని సహించేది లేదంటూ దీని ద్వారా స్పష్టమైన సంకేతం తెలిపింది. కానీ ఆ చర్యలేవో కాస్త ముందే తీసుకుని ఉంటే పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేదని టీడీపీ శ్రేణులు అయితే వ్యాఖ్యానిస్తున్నారు. గుడివాడలో ఇప్పటికే పార్టీకి ఇబ్బందికర వాతావరణం తలెత్తిందన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతుంది. అండ్ ఇప్పటికే గుడివాడలో చాలా అరాచకాలు చేశాడు ఒక ఎమ్మెల్యే పేరుని అడ్డు పెట్టుకోవడం అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకున్నారు. టీడీపీ వాళ్ళు కూడా మనం ముందే కొంచెం చర్య తీసుకోవాల్సింది, కొంచెం ఎర్లీగా తీసుకోవాల్సింది అంటే ఇతన్ని కొంచెం లేట్గా కనిపెట్టారు. ఎప్పటికైనా అన్యాయాలు, అరాచకాలు, అక్రమాలు చేసేవాళ్ళు ఏదో ఒక రోజు, అది ఏ పార్టీ అయినా కానీ, గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు అయినవ్వండి, ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేని అడ్డు పెట్టుకున్నటువంటి తులసి బాబు అవనివ్వండి, ఎవరైనా సరే తప్పు చేశాడా శిక్ష అనేది అయితే డెఫినెట్ గా పడుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో తప్పు మా పార్టీ ఓటు చేసినా కానీ అతనికైతే కటకటాల ఊసులు లెక్క పెట్టాల్సిందే అన్న విధంగా అయితే కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.